వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మే 16 సమయానికైతే చూస్తున్నాం. కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా సమాచారం. ఇందులో మనకు ఏప్రిల్ నెలాఖరు వరకు కొన్ని పిఎఫ్ లోన్స్ మరియు ఎస్ఎల్స్ అయితే జమ చేయడం జరిగింది. మరి కొన్ని ఎస్ఎల్స్ బిల్స్ యొక్క స్టేటస్ను చెక్ చేస్తే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే నిన్న కొంతమందికి మెడికల్ బిల్లులు జమ కావడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది పెన్షన్లకు మే నెల పెన్షన్లు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అటువంటి వారికి పెండింగ్లో ఉన్న పెన్షన్లు కూడా నిన్నైతే జమ కావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా 4,000 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల మార్గాల ద్వారా 17,000 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. అవన్నీ కూడా తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసీ స్పందించి ఎవరైతే ముందుగా బిల్లులు పెట్టి ఉంటారో వారికి మాత్రమే చెల్లింపులు చేయండి అని చెప్పేసి ఈసీ అయితే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక డిఆర్డిఆర్ అరియర్స్ బిల్లులు మరియు సరెండర్ డ్యూస్ బిల్లులు విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు అయితే ఎవరికి కూడా అవి జమ కాలేదు. అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటువంటి దశను మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. ఏవైనా కనుక ఈ ఈసీ అనుమతితో 17,000 కోట్ల వల్ల బిల్లులు కనుక కదలిక వచ్చినట్లయితే ఏమన్నా ఈ పెండింగ్ బిల్లులు అయితే ఈరోజు కూడా కొన్ని జమ అవడానికి అయితే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.